పవన్ కళ్యాణ్ గారికి రాఖీ కట్టారు, ఇటు సైడు చిరంజీవి గారికి రాఖీ కట్టారు. అసలు అంటే సైకిల్ మీద మీ ఊరు నుంచి ఇక్కడికి రావాలి అన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? మీ ఊరు ఎక్కడ, ఏంటమ్మా అసలు? మాది కర్నూలు డిస్టిక్ ఆదోని మండలం మేడం. ఎన్జిఎస్ కాలనీలో నేను నివసిస్తున్నాను. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. అక్కడి నుంచే నేను మంగళగిరికి వెళ్ళాను మేడం. మళ్ళీ అక్కడి నుంచే హైదరాబాద్కి కూడా వెళ్ళాను మేడం. సైకిల్ పైనే వెళ్ళాను మేడం. అంటే ఎందుకు సైకిల్ మీదని ఎందుకు అనుకున్నారు మామూలుగా? ఎందుకంటే బస్సులు ఉన్నాయి, ట్రైన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా మీరు సైకిల్ మీదే ఇన్ని కిలోమీటర్లు జర్నీ చేసి మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, మేము ఆ వీడియోలు కూడా చూడడం జరిగింది, వర్షంలో రెయిన్ కోట్ వేసుకొని పాట పాడుతూ సైకిల్ మీద. అసలు ఆ ఉత్సాహం ఎలా వచ్చింది మీకు? మేడం, నాకు మెగాస్టార్ కుటుంబం అంటే చాలా ఇష్టం మేడం. వాళ్ళు ఇప్పుడు వచ్చి రాజేశ్వరమ్మ నీ ప్రాణం ఇవ్వాలంటే నవ్వుకుంటూ నా తల తీసి వాళ్ళ పాదాల ముందు పెట్టేస్తాను మేడం. అంత ఇష్టం మేడం నాకు వాళ్ళంటే. అది ఎందుకు అని మీరు క్వశ్చన్ వేస్తే మేడం, వాళ్ళు అన్నది చేస్తున్న సేవా కార్యక్రమాలు, వాళ్ళ ఒక నీడలో కొన్ని వేల వందల కుటుంబాలు చాలా చల్లగా సంతోషంగా ఉన్నారు మేడం. అలాంటి గొప్ప నాయకులు 100 ఏళ్ళు కాదు 1000 బ్రతకాలనేదే నా కోరిక మేడం. అలాంటి గొప్ప వాళ్ళని దర్శించుకోవడం నా జన్మ ధన్యం మేడం. అంటే అమ్మ, ఆయన అంటే మెగాస్టార్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఆ రోజు కనుక మీరు బ్లడ్ డొనేట్ చేస్తుంటే ఆ రోజు మీరు ఈజీగా కలిసేవారు కదా ఆయన్ని. లేదు మేడం, నేను ఒక 1.5 నెల కింద ఒక గర్భిణికి మాధోని నియోజకవర్గంలో హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చేసాను మేడం. నేను ఇక్కడ డెలివరీ టైంలో ఒక గర్భిణికి బ్లడ్ లేకుండే మేడం మాధోని నియోజకవర్గంలో. ఓకే. ఆమెకు నేను బ్లడ్ ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల ఇంకొకటి, నేను వర్షంలో తడుచుకుంటూ సైకిల్ తొక్కుంటూ రావడం వల్ల చాలా వీక్ అయిపోయినాను మేడం. ఓకే. బ్లడ్ ఇచ్చేంత శక్తి కూడా నాకు లేదు మేడం ఆ మూమెంట్ లో. కానీ ఇవ్వాలని నేను కూడా చాలా అనుకున్నాను. కానీ నా నాకు నా శరీరం సహకరించలేదు మేడం. చాలా వీక్ అంటే చాలా వీక్ అయిపోయినాను. అసలు మీరు నేను సైకిల్ మళ్ళీ మీద ఎప్పుడు మీ ఊరు నుంచి బయలుదేరారు? ఎన్ని రోజులకి చిరంజీవి గారిని కలిశారు? ఆ మధ్యలో ఆ ప్రయాణం అసలు ఏ విధంగా ఉంది? మేడం, నేను ఆగస్టు 16కి యాత్ర శనివారం. ఆగస్టు 21న నేను బ్లడ్ బ్యాంక్ కి రీచ్ అయిపోయినాను మేడం. అంటే 5 రోజులు సైకిల్ తొక్కాను మేడం. అమ్మ, 5 రోజులంటే అక్కడ వర్షాలున్నాయి, ఎండలున్నాయి, రాత్రులున్నాయి, పగలున్నాయి. మరి పగటి పూట అయితే సరే కానీ మరి రాత్రిపూట మీరు ఎక్కడున్నారు, ఏంటి, అసలు ఇబ్బంది పడ్డారా? చాలా పడ్డాను మేడం. చాలా చాలా ఇబ్బందులు పడినాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నని చూస్తానన్న ఒకే ఒక ఆలోచనతోనే నేను ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని అలాగే ముందుకు వెళ్ళాను మేడం. చాలా అంటే ఈ యాత్రలో చాలా కష్టపడ్డాను మేడం. వర్షాలు వస్తున్నాయి. అసలు ఆ వర్షపు ఆ గాలి అనేది సైకిల్ ని తోసేస్తుంది మేడం. అంటే ఒక గొడుగు ఛత్రిగా పెట్టుకున్నా కూడా ఛత్రిగా రిటర్న్ వెళ్ళిపోయింది. అది పరిగెత్తుకొని వెళ్ళి కూడా దాన్ని తీసుకొని వచ్చుకొని మళ్ళీ దాన్ని మడిచేసి కట్టుకొని వర్షంలో కోట్ వేసుకొని అలాగే ముందుకు వెళ్ళాను మేడం. అసలు అంటే ఆ 4 రాత్రులు ఎక్కడున్నారమ్మా మీరు? మేడం, ఫస్ట్ రోజైతే నేను కర్నూలులో ఉన్నాను మేడం. కర్నూలులో నా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. మా జన సైనికులు, మా జనసేన బ్రదర్స్ అందరు ఉన్నారు మేడం. కర్నూలులో అయితే నాకు ఏ ఇబ్బంది రాలేదు మేడం. తర్వాత మేడం అక్కడ ముందుకు వెళ్లితే అక్కడ చెర్లపల్లి ఏదో అనుకుంటా మేడం, ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది మేడం. అక్కడ బీచ్ పల్లి మేడం, సారీ బీచ్ పల్లి మేడం. బీచ్ పల్లి అక్కడ ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది మేడం. అక్కడ ఒక రోజు అక్కడ వెళ్ళి అక్కడ స్వామి వాళ్ళని అడిగితే సరే పర్వాలేదమ్మా ఉండు అన్నారు. రూమ్ ఇచ్చారు, భోజనం పెట్టారు. అక్కడ ఉండిపోయినాను మేడం రెండో రోజు. నెక్స్ట్ వచ్చేసి మూడో రోజు వచ్చేసి జంచెర్లలో ఉన్నాను మేడం. జంచెర్లలో ఇక్కడ ఇది నంద్యాల నుంచి సుందర్ చందర్ అని మా బ్రదర్స్ మేడం. వాళ్ళు కూడా మా జనసేన అన్న వాళ్ళే. వాళ్ళు నాకు వీడియో కాల్ లో మాట్లాడుతూ ఒక రూమ్ బుక్ చేశారు మేడం అక్కడ జంచెర్లలో. ఆ రూమ్ లో ఆ రోజు నైట్ ఉండిపోయినాను. ఇంకా నెక్స్ట్ 4వ రోజు వచ్చేసి హైదరాబాద్ రీచ్ అయిపోయినాను మేడం. హైదరాబాద్ కి వెళ్ళేసరికి 9 అయింది మేడం. ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కడ స్టాప్ నాకు తెలీదు, ఎవరు తెలీదు అక్కడ. అందుకే లోపలికి సిటీ లోపలికి వచ్చేద్దామని 9 గంటల రాత్రి అయినా సరే సైకిల్ ని తోసుకుంటూ, అంటే ట్రాఫిక్ దండిగా ఉండింది మేడం, తోసుకుంటూ కూడా అట్లనే నడుచుకుంటూ వచ్చేసి నేను అనుకున్న దానికి రీచ్ అయిపోయినాను.
అమ్మ మరి హైదరాబాద్ వచ్చాక అసలు ఎలా కలిశారు ఏంటి అక్కడ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? అందులో ముఖ్యంగా మీ ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి, అంటే మీరు ఫోన్ చేసి చెప్తే వచ్చారా లేకపోతే ఏంటి? లేదు మేడం, నేను ఇలాగే వీడియోలు వదులుతున్నాను కదా మేడం కొంచెం. అలాగే కర్నూలులో కూడా మా బ్రదర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. స్వామినాయుడు సార్ గారికి ఫోటోలు అది వీడియోలు పంపిస్తున్నారు, ఉమ్, విషయం అందజేస్తున్నారు మేడం. అలా ఆ ధైర్యంతో ముందుకు అలాగే కొనసాగినాను మేడం. ఇంకొకటి, నాకు షాకింగ్ న్యూస్ అంటే ఏంటంటే మేడం, నేను జంచర్లలో ఉన్నప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. చిరంజీవి అన్న గారు హైదరాబాద్ లో లేరు, ఏదో వెళ్తున్నారంట, అక్కడే బర్త్డే సెలబ్రేషన్ అంతా ఫ్యామిలీ సహితంగా వెళ్తున్నారని అప్పుడే నాకు న్యూస్ తెలిసింది మేడం. అప్పుడు తెలిసినా కూడా నేను ఎక్కడ కూడా నిరాశ పడలేదు మేడం. ఎందుకంటే నా యాత్రలో ఒక నిజాయితీ ఉందన్న ఒక గట్టి సంకల్పంతోన అన్న ఎట్లయినా సరే నేను కలుస్తాను. ఎందుకంటే నేను కలువకు ముందే కొన్ని వీడియోలు తీశాను మేడం. ఆ వీడియోలే నా సాక్ష్యాలు మేడం ఇప్పుడు. ఎందుకంటే ఉమ్. చిరంజీవి అన్నని కలవలేక ముందే నేను ఏమన్నానంటే, ఎట్లయినా సరే నేను చిరంజీవి అన్న గారిని కలుస్తాను, ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నేను చిరంజీవి అన్న గారిని కలిసిన తర్వాతే ఆదోని గడ్డ పైన అడుగు పెడతానని నేను ఆ రోజు ఇంకా అన్న గారి గురించి సరిగా తెలియక ముందే నేను ఒక వీడియో వదిలినాను మేడం, తీసి సెల్ఫ్ వీడియో తీసుకొని నేనే వదిలినాను మేడం. అది మా ఇప్పటికీ ఉంది మేడం నా దగ్గర. ఉమ్.